నదీ జలాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ పనులను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. మారుమూల గ్రామాల ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు జాన్పహాడ్ లిఫ్ట్ నిర్మిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత సర్కార్ హయాంలో కంటే ప్రస్తుతం పంట అధికంగా పండిందని, ధాన్యం కొనుగోళ్లు సైతం ఎక్కువగా చేసినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం పోరాడుతున్నామని వివరించారు. అసలు కృష్ణా గోదావరి నదీ జలాలపై మాట్లాడే హక్కే లేదు వరకు. వాళ్ళ 10 ఏళ్ల కంటే ఎక్కువ వరి పంట తెలంగాణలో మనటలు పండింది. ఎక్కువ కొనుగోలు చేసినాం. ఒక్క నీటిని వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికి సిద్ధమే. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోరాడుతున్నాం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోరాడుతున్నాం, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దగ్గర పోరాడుతున్నాం, మరి కోర్టులో, సుప్రీంకోర్టులో, కేంద్ర ప్రభుత్వంలో పోరాడుతూనే ఉండి ఎక్కువ కృష్ణా నదీ జలాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఎక్కువ కృష్ణా నదీ జలాలు వాడుతున్నాము.